ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాల్లో, టీవీల్లో ఒక కొత్త పదం బాగా వినిపిస్తుంది. అదే భూతశుద్ధి వివాహం. సెలబ్రిటీల దగ్గర నుంచి ఆధ్యాత్మిక గురువుల దాకా అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏంటిది? వేల ఏళ్ల నాటి మన వేదాల్లో దాగి ఉన్న రహస్యమా, లేక మోడర్న్ రోజుల్లో పుట్టుకొచ్చిన కొత్త ట్రెండా? ఈ వివాహం వెనుకున్న అసలు నిజమేంటి? రండి ఈ వీడియోలో ఆ గుట్టు విప్పుదాం. ముందుగా అసలు భూతశుద్ధి అంటే ఏంటో చూద్దాం. మన శరీరం పంచభూతాలతో అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంతో తయారైంది. యోగశాస్త్రం ప్రకారం ఈ ఐదింటిని శుద్ధి చేసుకునే ఒక అంతర్ముఖ సాధనే భూతశుద్ధి. గుడిలో పూజారి పూజ చేయడానికి ముందు తనను తాను శుద్ధి చేసుకోవడానికి చేసే ప్రక్రియ ఇది. అంతేకాని ఇది పెళ్లికి సంబంధించిన తంతు అస్సలు కాదు. ఇక చరిత్రలోకి వెళ్తే మన వేదాల్లో అష్టవిధ వివాహాలు అంటే 8 రకాల పెళ్ళిళ్ళ గురించి చెప్పారు. బ్రహ్మ, దైవ, గాంధర్వ ఇలా 8 రకాలు ఉన్నాయి. కానీ అందులో ఎక్కడ భూతశుద్ధి వివాహం అనే పేరు లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇది ట్రెండ్ అవుతుంది? సింపుల్గా చెప్పాలంటే ఇది ఆగమశాస్త్రం, తాంత్రిక విద్య, మోడర్న్ సైకాలజీల కలయిక. విడాకులు అయిన వాళ్ళు, బ్రేకప్స్ లేదా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఆ పాత నెగిటివ్ ఎనర్జీని వదిలించుకొని కొత్త జీవితాన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి డిజైన్ చేసిన ఒక ఆధ్యాత్మిక రీహాబ్ లాంటిది అనుకోవచ్చు. సో క్లియర్ కదా? భూతశుద్ధి వివాహం అనేది మన వేదాల్లో ఉన్న పెళ్లి పద్ధతి కాదు. ఇదొక మోడర్న్ స్పిరిచువల్ థెరపీ మాత్రమే. ఎవరైనా మానసిక ప్రశాంతత కోసం దీన్ని చేసుకుంటే మంచిదే, కానీ ఇది వేద సాంప్రదాయం అని నమ్మితే మాత్రం పొరపాటే. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ నిజాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.